యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 అధ్యాయం 34 మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన దయాళుడు. ఎవరి పట్ల దయాళుడు? మనమును కూడా యెహోవా మనలను దయ చూపించినట్లు, యెహోవా దయ మనకు నిరంతరముండినట్లు మనం ఒకరినొకరము కూడా దయ కలిగి ఉండాలని అక్కడ మనకు వాక్యము నేర్పిస్తూ ఉంటున్నది. ఎవరైతే దయ కలిగి ఉంటారో, ఇతరుల పట్ల దయ చూపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటారో, అలాంటి వారిని యెహోవా దేవుడు నిరంతరము విడనాడకుండా దయ చూపించేటువంటి ఒక దేవుడై ఉంటున్నాడు. ఆ విధంగా మనకు